నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. ప్రస్తుతం మనతో పాటు అయితే జోగిని శ్యామల గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణాలు. మేడం, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? ముఖ్య కారణం ఏంటంటమ్మా, నా బోనం పడిపోయిందని కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడము, అలాగే నా ఫేమ్ ని డిఫేమ్ చేయడానికి కొందరు కంకణం కట్టుకుని మరి కొన్ని అవాస్తవాలు కొంతమందితో చేయిస్తున్నారు. కొంతమంది జోగినీలను కూడా పిలిపించి, కొంతమంది శివశక్తులని సోకాల్ జోగినీలు అని చెప్పుకునే ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా పిలిపించుకొని వాళ్ళతో కొన్ని మాటలు అనిపిస్తున్నారు. సో వీటికన్నిటికీ స్పందించాల్సింది కాదు. కానీ దీన్ని ఏమవుతుందంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైతే సోషల్ ప్లాట్ఫామ్స్ లో ఉన్నాయో, ఆ రోజు ఛానల్ ఎలక్ట్రానిక్ మీడియా గానీ ప్రింట్ మీడియాలో గానీ ఎక్కడ కూడా ఇలాంటి జరగలేదు. అక్కడ జరిగిన సమస్యల గురించి చేశారు. కానీ సోషల్ మీడియాలో ఆపోజిట్ గా రాయాలి, వీళ్ళ వీడియోస్ పెట్టి మనం పబ్బం గడుపుకోవాలని కొంతమంది చేసిన చర్యలకు ఏవైతే ఉందో వాటి గురించి నేను మాట్లాడడానికి వచ్చాను. వాటి వల్ల నాకు చాలా బోనం పడిపోయిందని ప్రచారం చేయడము, డ్రామాలు చేశారని, అది చేశారని, డ్రామాలు చేయాల్సిన అవసరం ఇప్పుడుకొచ్చాక, ఇన్ని సంవత్సరాలు నేను ఈ వ్యవస్థని మోసుకొని వచ్చాక ఇప్పుడు డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు. అది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. నేను చరిత్రను చూపించాను. నేను చరిత్రలో ఎన్నేళ్ల నుంచి ఉన్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఈ ప్రొఫెషన్ లో ఉన్నాను అనేది కూడా క్లియర్ గా చూపించాను. సో అది మీరు అడగాలి. డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ కానీ వీళ్ళందరూ చూసుకోవాలి, ఎవరు వస్తున్నారు, ఎవరు లేదు, ఎవరెవరి నుంచి ఇదయ్యారు అనేది ఆలోచించుకొని వాళ్ళు మాట్లాడితే బాగుంటది. కానీ ఆ రోజు మీరు చాలా మనస్తాపానికి కూడా గురి చెందారు, ఏడుస్తున్నారు, అరుస్తున్నారు, పడిపోయారు. అదంతా కూడా మరి దేనికి? అదంతా దీనికంటే, నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చాను. 5 అవుతుంది, అప్పుడు 4:35 అవుతుంది. ఫాస్టింగ్ ఒక్క పొద్దులతో ఉన్నాము. అక్కడ వాటర్ లేవు, అన్ని పూలదండలు వేసుకుని ఉన్నాము. మీడియా వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు కొంచెం గిడ్డినెస్ వచ్చింది. అది కూర్చుండిపోయాము. అట్లా కళ్ళు తిరిగినాయి, స్పృహ తప్పినాను. స్పృహ తప్పితే ఒక మెడికల్ టీం లేకుండా, అక్కడ కనీసం అక్కడ ఎవరైనా పోలీస్ వాళ్ళు ఏదన్నా పిలిచి ఫస్ట్ ఎయిడ్ అన్నా చేయకుండా, మిగతా వాళ్ళందరూ కెమెరాలు పెట్టి ఈమె పడిపోయింది, ఈమె డ్రామా అని వేరే వాళ్ళ ఆ వీడియోలు తీసుకొని వేరే వాళ్ళు సొంత లాభాల కోసం మమ్మల్ని డిఫేమ్ చేయడానికి కోసం చేశారు. అక్కడ మేము ఎందుకు భావోద్వేగానికి లోనయ్యామంటే, వేరే వాళ్ళు వచ్చి అక్కడ బోనం పెట్టేశారు. కొందరు బోనాలు పడిపోయాయని తెలిసాయి. మేము వెళ్తున్నప్పుడు కొన్ని బోనాలు పడిపోయాయి. ఇవన్నీ చూశాక భావోద్వేగానికి లోనయ్యాం. ఎందుకంటే అమ్మవారికి ఎక్కాల్సిన నైవేద్యము నేలపాలైంది కదా అని భావోద్వేగానికి లోనయ్యాం. దాని మీద కూడా రాజకీయం చేస్తే మేమేమనలేదు. సో నెక్స్ట్ డే మీరు ధర్నాకు వెళ్లారు, చాలా ఆవేశంతో. ఆ టైంలలో కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానివ్వండి, కొంతమంది ఆవేశంతో ఉండి లోపలికి వెళ్లారు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏం చర్చ జరిగింది? లోపలికి వెళ్ళాక మంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అలాగే ఒక ఆఫీసర్ అండ్ ఎండోమెంట్ కి సంబంధించిన ఆఫీసర్లు అండ్ శాసనసభ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. లోపలికి వెళ్ళినప్పుడు మాకు ఏం చెప్పారంటే, వాళ్ళు బుజ్జగించారు. ముందుగా వద్దమ్మా, రంగం అవుతుంది కదా, కొంచెం మీరు సంయమనం పాటించండి అని అంటే, మాకు కూడా విఘ్నత ఉందిగా, మేము కూడా చెప్పింది చెయ్యాలి, మీరే రావాలి మేము కూర్చున్న దగ్గరికి అని వాళ్ళు పిలిపిస్తే మేము వెళ్ళాం. ఎందుకంటే మాకు ఆ సంస్కారం ఉంది, ఆ సభ్యత ఉంది. కాబట్టి వెళ్ళి ఏంటి సార్ అని అంటే, అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆఫీస్ రూమ్ లో కూర్చొని మాట్లాడి బయటకు వచ్చాం. మాట్లాడితే ఆయన అన్నారు, సరే మీ సమస్యలు 100% వ్యాలిడ్, మీరు ఏవైతే డిమాండ్స్ చేస్తున్నారో ఇవి 100% వ్యాలిడ్ అని వాళ్ళు ఒప్పుకొని బయటకు వచ్చి ఆయన చెప్పారు. ఏమనంటే, వాళ్ళ సభ్యులు కూడా ఎవరన్నా ఈ దేవాలయాల్లో ఉంటే, మేము ప్రభుత్వము చాలా మంది ట్రాన్స్జెండర్స్ కి చేసినట్టు శివశక్తులకు జోగినీలకు కూడా ఈ టెంపుల్స్ కి సంబంధించిన వాటిల్లో వాళ్ళకి అర్హత ఇస్తాము అని చక్కగా చెప్పి వెళ్ళిపోయారు. అంతా హ్యాపీ ఉంది కదా అని మేము వచ్చి బయట ఆడాం. దాన్ని కూడా రాజకీయం అని అంటే ఎలా అంటే అది ఎలా ఫ్రేమ్ అవుతుంది అని అంటే, మీకు కావాలి అని చెప్పి ఈ రోజు మీరు అక్కడ అంత పోరాటం చేస్తున్నారు అనేలాగా అయిపోయింది కదా. మరి ఏమంటారు? నేను పోరాటం చేస్తే ఎవరితోనో, సీఎం గారితోనో లేకపోతే మంత్రులతోనో వాళ్ళతోనో డైరెక్ట్ గా వెళ్ళి నాకు ఇది కావాలి అని అడిగి చేపించుకుంటాను. నేను నా హిస్టరీ చూపించి, నా క్యాలిబర్ చూపించి, నేను ఎన్నేళ్ల నుంచి ఉన్నా, నా అధికారికంగా నేను ఉన్న నా వ్యవస్థలో ఉన్న దీన్ని చూపించి, ఆ క్రైటీరియా బేస్ లో కంపల్సరీ అడిగేదాన్ని. నేను నా గురించి అని ఎప్పుడూ అడగలేదు. అందరి గురించి అన్న. ఇప్పటికి కూడా కొందరు మా వాళ్ళు కూడా కొందరు పార్టిసిపేట్ ఉన్నారు. కానీ ఆ కొంతమంది గురించి, నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళకి నేను అన్యాయం చేయను. వాళ్ళ గురించి ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాను. రైట్. అంటే ఒక్కటే లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, జనరల్ గా ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీతో పాటు సపోర్ట్ గా మళ్ళీ ఎందుకని చెప్పి మీ తోటి వాళ్ళు రాలేదు ఈ రోజు?
అది వాళ్ళని అడగాలి మీరు, వ్యక్తిగత కారణాలు. నేను చెప్పాను, కొంతమందికి చెప్పాను, చెప్తే వాళ్ళందరూ బోనాలు ఇప్పుడు రేపు కాదు ఎల్లుండే కదమ్మా, మాకు అన్ని ఆల్రెడీ మీటింగ్స్ ఉంటాయి. నేను ఈ రోజు నాకు ఒక వేరే ప్రోగ్రామ్ ఉంటే అది క్యాన్సిల్ చేసుకొని చెప్పాను, ఎందుకంటే 2 రోజుల్లో బోనాలు ఉన్నాయి, దీన్ని వేరేగా పోర్ట్రే చేస్తున్నారు, దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలి అని చెప్పి. ఇది ప్రభుత్వం మీద కూడా నెగిటివ్ గా పోతుంది. ఇది నా వ్యక్తిగతం పక్కన పెడితే ప్రభుత్వం ఇట్లా అయింది అట్లా అయింది అని కూడా ఇప్పుడు ఇలా అనుకునే వాళ్ళు ఉంటారు, అలా అనుకునే వాళ్ళు. దాని మీద వివరణ ఇవ్వడానికి వచ్చాను. వాళ్ళందరూ మేము బోనాలలో ఉన్నాము, మేము అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నామని చెప్పారు. అది వాళ్ళని అడిగితే బాగుంటది. తప్పకుండా తప్పకుండా ఆలోచిస్తాను దీని మీద. ప్రభుత్వం ఏదైనా దీని మీద చర్చించి మాకు ఇట్లాంటి ఇబ్బందులు కాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. కానీ లేకపోతే మాత్రం ఇట్లా చేస్తుంటే నిజంగా మనస్తాపానికి లోనై ప్రతిసారి వెళ్ళి అమ్మవారికి బోనం తీసుకెళ్లి అక్కడ మనస్తాపానికి వెళ్ళి ఎవరో కింద బోనాలు పడుతుంటే నేల మీద నేలపాలు బోనాలు అవుతుంటే అది చూసి తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి కల్చర్ ని మీరు పక్కద్రోవ పట్టిస్తున్నారు, ఇది మంచిది కాదు. కల్చర్ ని కలుపుకొని మా శివశక్తుల్ని కలుపుకొని ఉంటే రాష్ట్రాన్ని పాలించే ప్రభువులు బాగుంటారు. ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించి బోనాల పండుగని జరిపించాలని నా డిమాండ్. థ్యాంక్ యూ.